హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా స్టైల్లో క్యాబేజ్ పకోడీ చేయబోతున్నాను. క్యాబేజ్ పకోడీ ఎలా చేయాలి, ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తా పదండి. ఫస్ట్ అయితే క్యాబేజీని మంచిగా ఇలా మిడిల్లోకి కట్ చేసుకోండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత క్యాబేజ్ మధ్యలో గట్టిగా దుంపలాగా ఉంటుంది కదా, దాన్నైతే మనం ఫస్టే తీసేసుకోవాలి. దీన్ని ఇంకా మనం ఫ్రైలో వాడకూడదు. వాడినా కానీ అది అస్సలు ఫ్రై కాదు, అందుకే మనం ముందే స్కిప్ చేసుకోవడం బెటరు. ఇంకా దాన్ని తీసేసిన తర్వాత క్యాబేజీని అయితే మంచిగా సన్నగా తరుముకోవాలి. క్యాబేజీని ఎంత సన్నగా తరుముకుంటే పకోడీ అనేది అంత టేస్టీగా వస్తుంది. అలాగే మనకు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో సగం పార్ట్ని కూడా అలాగే నేను ఫస్టే దాని మధ్యలో పార్ట్ అనేది ముందే తీసుకుంటున్నాను. ఇంకా మొత్తం తీసేసిన తర్వాత దీన్ని కూడా ఇంకా మంచిగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి ఆ కట్ చేసిన దాన్నంతానైతే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ క్యాబేజ్ పెద్దది తీసుకున్నాను కాబట్టి నాకు తురుము అనేది చాలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి కావాల్సినంత పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసి ఆ క్యాబేజ్ తురుముకి మంచిగా పసుపు ఉప్పు మొత్తం పట్టేంతగా మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూడండి, నేనైతే ఆ ముక్కలకి మొత్తం పట్టేంతగా మంచిగా కలుపుతున్నాను. అలా కలుపుతున్న కొద్దీ మనకి క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అయితే 2-3 రెబ్బల కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర మంచిగా చిన్నగా తురుముకొని వేసుకొని, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి, ఇంకా టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోండి. క్యాబేజీ ముక్కలకి కారం ఉప్పు పట్టేలాగా మంచిగా ఆ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోండి. మనం అలా కలుపుతున్న కొద్దీ క్యాబేజ్లో ఉన్న వాటర్ రిలీజ్ అయిపోతుంది. ఇంకా మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోకున్నా పర్లేదు. ఒక 2 మినిట్స్ బాగా మంచిగా కలిపేసి ఇంకా దాంట్లోకి అయితే నెక్స్ట్ మనం బియ్యపిండి శనగపిండిని అయితే వాడుకోవాలి. ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వాడుతున్నాను. ఇంకా శనగపిండి వచ్చేసి బియ్యపిండి కన్నా 3 రెట్లు ఎక్కువగా తీసుకోవాలి. మీరు బియ్యపిండిని బట్టే ఇంకా శనగపిండి క్వాంటిటీ అనేది ఉంటుంది కదా, బియ్యపిండి ఎన్ని టేబుల్ స్పూన్స్ అయితే దానికన్నా 3 టైమ్స్ ఎక్కువగా శనగపిండిని తీసుకోండి, సరిపోతుంది. ఇంకా అలా అందులో వేసాకనైతే ఆ పిండి అనేది మొత్తం క్యాబేజీ ముక్కలకు పట్టేంత వరకు ఆ మిశ్రమాన్ని అయితే మంచిగా కలుపుకోండి. నేను చెప్పిన అన్ని పదార్థాలు అయితే అందరి ఇళ్ళల్లో ఉండే ఉంటాయి. నేను ఏం స్పెషల్ ఐటమ్ ఏం చెప్పలేదు. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. క్యాబేజ్ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫుడ్ కలర్ వేసుకోకున్నా పర్లేదు, కలర్ అనేది ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. ఇంకా నేను చూడండి ఇలా కలుపుతున్న కొద్దీ ఇంకా పకోడీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. అసలు మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. పకోడీకి ఇలా తడిగా పొడిగా ఉంటేనే కదా పకోడీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మరి మిక్చర్ అనేది లూజ్ అయిపోయినా కానీ టేస్ట్ ఉండదు, ఇంకా బజ్జీలాగా అయిపోతుంది కదా. అందుకే వాటర్ యాడ్ చేసుకోకుండా మనం కలుపుతున్న కొద్దీ క్యాబేజ్లో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది. అలా కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకొని ఇంకా దాన్ని ఫ్రై చేసుకోవడానికైతే గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి దానికి సరిపడంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే ఉంటే మంచిగా బాయిల్ అవుతుంది, ఎందుకంటే అది ఫ్రై చేసే ఐటమ్ 4 సైడ్స్ మంచిగా బాయిల్ అవ్వాలి కదా, అందుకే ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఇంకా క్యాబేజీ పకోడీని అయితే ఇంకా చిన్న చిన్నగా అలా వేసుకోండి. ఒకసారి అయితే ఈ ప్రాసెస్ ట్రై చేసి చూడండి. ఏం ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా క్యాబేజీ పకోడీని అనేది రెడీ చేసుకోవచ్చు. చూడండి, కలర్ కూడా ఎంత థిక్గా రెడిష్ కలర్ వచ్చేసిందో. ఫుడ్ కలర్ వాడకుండానే ఇలా వచ్చింది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. క్యాబేజ్ పకోడీ చాలా టేస్టీగా ఇంకా యమ్మీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ మీకు ఏమన్నా ఈజీగా కావాలనిపిస్తే ఆ రెసిపీ నేమ్ కామెంట్ చేయండి. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పేస్తా.